రాజమండ్రిలో జై సమైక్యాంధ్ర పార్టీ తొలి బహిరంగ సభ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే ఉద్యమ నినాదంతో అదే స్ఫూర్తితో ఈ జై సమైక్యాంధ్ర పార్టీని బలపరచండి. ఇవాళ ఇప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడబోయే ముందు ఒక్క మాట, ఇంకెవరు మాట్లాడలేదు. సుండ్రు శ్రీహరి గారు, మాజీ ఎంపీ గారు, ఈ ఫౌండర్ అధ్యక్షులు వారు వచ్చున్నారు. అసలు వారు మాట్లాడవలసింది, కానీ వారు సమయం తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం వినడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ముందు ముఖ్యమంత్రి గారి చేత మాట్లాడించేయండి అని కోరటం జరిగింది. వారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాబా మ్యూజిక్ ఆప్ చేయి. పాత్రికేయులు ఒక చిన్న విషయం అడుగుతున్నారు. నిన్న జైరాం రమేష్ గారు రాజమండ్రి వచ్చి, రాజమండ్రిలో శ్మశానాలకు చాలా మంచి పేరు, శ్మశానంలో పుడుతోంది పార్టీ, ఏమవుతుందో అందరికీ తెలుసు అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అప్పుడు నేను సమాధానం చెప్పాను, శ్మశానంలో పుట్టేవాడే వీరభద్రుడు, శరభాడించేస్తాడు. అడిగో మన వీరభద్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నా. కూర్చోండి. రాజమండ్రికి తూర్పు గోదావరి జిల్లాలో ఇచ్చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కోసం ఇచ్చేసిన సోదరిమణులకు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. వేదిక పైనున్న స్థానిక ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు, సబ్బం హరి గారు, రాజగోపాల్ గారు, నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న నీర్జారెడ్డి గారు, భారతి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న ఇంద్రమ్మ గారు, మన రెడ్డబ్రెడ్డి గారు, పిటాని సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా రాజమండ్రి దెబ్బ, గోదావరి జిల్లాల దెబ్బ తెలియదు అనుకుంటాను ఢిల్లీ వాళ్ళకి. గోదావరి జిల్లాలు ఎవరికి ఓటేస్తే ప్రభుత్వం అదే వస్తుంది తప్ప వేరేది రాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే తెలుగు జాతిని విభజించారు కాబట్టి మనం ఈరోజు జై సమైక్యాంధ్ర పార్టీ మొదలు పెట్టడం జరిగింది. అసలుకు విభజన ఎందుకు చేశారు? ఏదైనా ఒక రిపోర్ట్ ఉందా మీ దగ్గర? జ్యుడిషియల్ కమిషన్ వేశారా? లేదా ఎవరు రికమెండ్ చేశారు రాష్ట్రాన్ని విభజన చేయాలని? ఎవరు రికమెండ్ చేయలేదు. పోనీ అసెంబ్లీలో వస్తే అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఇప్పటి వరకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా పెట్టారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి బయటకు పంపించి వారిని కొందరినైతే కొట్టి ఈ రాష్ట్రాన్ని విభజన చేయాలంటే ఇది సమంజసమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది పార్లమెంట్లో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన ఈ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఉన్న
తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టే, విభజన జరిగింది కాబట్టే ఆ ముఖ్యమంత్రి పదవి నాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాకు వద్దు అని చెప్పి బయటికి రావటం జరిగిందనేది 1962 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్ను 12 ఎలక్షన్లు పోటీ చేశాం మా కుటుంబం. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాం. ముఖ్యమంత్రి అయింది కూడా ఎవరికి నేను కాఫీ కూడా తాపీలేదు. కాఫీ కానీ టీ కానీ ఇవ్వకన్నా నేరుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఫోన్ చేసి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అడగటం జరిగింది. ముఖ్యమంత్రి పదవిచ్చారు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను. నా భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని చీలుస్తా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా, ఆ పార్టీని వదలమంటారా, మీరే చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి పరిస్థితి ఏమిటి? 15,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. స్కాలర్షిప్ కట్టలేదు స్టూడెంట్స్ కు. 2008 నుంచి మనకు 2009లో మనకు ఎలక్షన్ జరిగినాయి. 2008 నుంచి బకాయిలు ఉన్నాయి. 2009 బకాయిలు స్టూడెంట్ స్కాలర్షిప్స్, 2010 బకాయిలు, 2010 ఆఖరిలో నేను ముఖ్యమంత్రి అయ్యాను. రైతులకు పావలా వడ్డీ ఇవ్వలేదు. రైతులకు నష్టపోయిన వాన కానీ లేక కరువు కానీ వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మహిళలకు పావలా వడ్డీ ఇవ్వలేని పరిస్థితి. ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అప్పు ఉండే పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి కావటం జరిగింది. అటువంటి పరిస్థితిలో కూడా ఒక పక్క తెలంగాణలో ఉద్యమం, ఒక పక్క రైలు రోకో, ఒక పక్క సకల జనుల సమ్మె, ఇంకో పక్క పిల్లలకు పరీక్షలు లేవు, ఉద్యోగాలకు పరీక్షలు లేవు. అటువంటి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఒక్క సంవత్సరం నేను మొట్టమొదటి రోజే చెప్పాను, ఒక్క సంవత్సరంలో ఈ అప్పులు లేకన్నా చేస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి ఉన్న ప్రోగ్రాంలు కొనసాగించి దాని తర్వాత 2వ సంవత్సరం ఆలోచన చేస్తాను కొత్త ప్రోగ్రాం పెట్టేదానికని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోగలిగాం. మనకు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నిధులు 46,000 కోట్లు సంవత్సరానికి ఉంటే ఈరోజు 80,000 కోట్ల రూపాయల వరకు తీసుకొని రాగలిగామంటే పారదర్శకంగా నిధులు పక్కదారి పట్టకన్నా ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా 3 సంవత్సరాల్లో దగ్గర రెట్టింపు నిధులు తేగలిగామంటే నిధులుంటేనే మనం ఏ కార్యక్రమం అయినా పెట్టుకోవచ్చు. మామూలుగా గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, జుట్టుంటే ఏ కొప్పు అయినా వేసుకోవచ్చని. నిధులుంటే ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, నిధులు లేకుండా అంటే చేయలేం. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉద్యమం అయినాక ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం మొదలైంది. దగ్గర 6 మాసాల నుంచి ఉద్యోగస్తులు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, ప్రతి ఒక్క కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన జరుగుతూ ఉందంటే వారికి గుండెల్లో బాధ, ఎవరో వారి కుటుంబంలో చనిపోయినంత బాధ ప్రతి ఒక్కరికి ఉండే పరిస్థితుల్లో లక్షల మంది రోడ్లు ఎక్కి తెలంగాణ విభజన జరగకూడదు, రాష్ట్రమంతా కలిసి ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఘోషించిన మనకు పట్టించుకుంటే నాదులు లేదు. ఉద్యోగస్తులైతే 6,50,000 మంది 2 మాసాల పాటు 70 రోజుల పాటు వారు
సమ చేసి వారి జీతం 2,500 కోట్ల రూపాయలు నష్టపోయారు ఉద్యోగస్తులు. వారి జీతం 2 మాసాల కోసం 2,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. స్టూడెంట్స్ అయితే వారి భవిష్యత్తు వదిలేసి, మా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటేనే, మా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండి హైదరాబాద్ రాష్ట్రం ఉంటేనే మా భవిష్యత్తు ఉండి, అదే మా భవిష్యత్ అని వారి ఉద్యమించారు. ఈ ఉద్యమాలన్నీ జరిగినా కూడా వారికి కనువిప్పు కలగలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చాలా మంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుందని. నష్టపోతుంది వాస్తవమే. మనకు నష్టం వచ్చేది సీమాంధ్రలో మనకు చదువుకుండేదానికి హైదరాబాద్ ఉండేది, ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ ఉండేది, లేక మనం బతుకు తెరువు కోసం వ్యాపారం కోసం హైదరాబాద్కు పోయేవారం. ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు హాస్పిటల్ పోవాలంటే పెద్ద హాస్పిటల్ అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. కానీ తెలంగాణకి ఇంకా నష్టం ఉంది. తెలంగాణకు వారు వినియోగించే కరెంటు వారు ఉత్పత్తి చేసేది 50% కంటే తక్కువ ఉన్నది. వారు 57 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తూ ఉంటే 115 మిలియన్ యూనిట్లు వారు కరెంటు వాడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో కరెంటు కష్టాలు వచ్చాయంటే రైతులు 17 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. మీరు అడగచ్చు మనకేమి అని. కానీ రైతులు నష్టపోతే మనం నష్టపోయినట్టే. రైతులు ఎవరికి నష్టం జరిగినా కూడా మనందరికీ నష్టం జరిగినట్టే. అటువంటి పరిస్థితి ఉన్నది. నీరు కూడా 100 టీఎంసీ పైన 11 లక్షల ఎకరాలకు నీళ్లు కోల్పోతారు. ఇంత నష్టం జరిగేటప్పుడు ఎవరి కోసం ఈ విభజన జరిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను చెప్పాను శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీ కుటుంబం అన్నా, మీరన్నా, ఇందిరాగాంధీ అన్నా, జవహర్లాల్ నెహ్రూ అన్నా ప్రేమ ఉంది. అటువంటి ఈ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను విభజన చేశారంటే 75-80% ప్రజలు ఈ విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. మేము ప్రతిసారి కూడా ఎలక్షన్కు పోయినప్పుడు ఓటు మీ పేరుతోనే అడుగుతాము. అటువంటి పరిస్థితి ఎవరి పేరుతో మేము ఓటు అడగాలి ఎలక్షన్ వస్తే అని స్పష్టంగా సోనియా గాంధీ గారికి నేను చెప్పడం జరిగిందనేది. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కేవలం నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, చెవులు మూసుకొని కూర్చోమంటారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. మామూలుగా ఇద్దరు బాబులు చంద్రబాబు, జగన్ బాబు, ఇద్దరు బాబులు వారి పార్టీకు ఏకఛత్రపతులు. వాళ్ళే రాజులు, వాళ్ళే ప్రెసిడెంటు, వాళ్ళ సొంత పార్టీ. ఈ ఇద్దరు బాబులు, పెద్ద బాబు చిన్న బాబు కలిసి జాబులు ఇచ్చారు. విభజన చెయ్యండి అని ఇచ్చారా లేదా? తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ జాబులు ఇచ్చారా లేదా? మాకు హైకమాండ్ ఉంది. మేమందరం కూడా కార్యకర్తలం. మేమందరం కూడా కేంద్రం పార్టీకి కింద పనిచేసేవారం. అందుకని మేము చెప్పినా కూడా మా మాట వినలేదు వాళ్ళు. కానీ వీరిద్దరు కూడా ఏకఛత్రాధిపతులుగా ఉండి వారి పార్టీ రాష్ట్రాన్ని విభజన చేయాలని ఇచ్చారంటే అది సమంజసమా? వారు ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారు. దొంగ నాటకాలు ఆడుతున్నారా లేదా?
చిన్నబాబు పెద్ద బాబు, చంద్రబాబు జగన్ బాబు జాబులు ఇచ్చారు. అక్కడ పెద్దమ్మ ఎవరు? సోనియా గాంధీ గారు. చిన్నమ్మ ఎవరు? సుష్మా స్వరాజ్ గారు కలిసి రాష్ట్రాన్ని విభజన చేశారు. ఇక్కడేమో చిన్నబాబు పెద్ద బాబు కలిసి జాబ్ ఇస్తే అక్కడ సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, పెద్దమ్మ చిన్నమ్మ కలిసి ఈ రాష్ట్రాన్ని విభజన చేశారు. ఎంత సిగ్గుచేటంటే అద్వానీ లాంటి మనిషి, 50 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి ఈ బిల్లంతా అసంపూర్తి బిల్లు, ఈ బిల్లంతా చెత్త బిల్లు, నా జీవితంలో చూడలేదని అద్వానీ చెప్తారు. సుష్మా స్వరాజ్ గారు చెప్తారు అసలుకు పార్లమెంట్లో బిల్లే పెట్టలేదంటారు. మోడీ చెప్తాడు అసలు తల్లిని పురిట్లో చంపి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెచ్చారని మోడీ చెప్తారు. చెప్పినప్పుడు ఎందుకు సహకరించారు మీరు ఈ బిల్లు, దీన్ని రాష్ట్రాన్ని విభజన చేసేదానికంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైతారా? రూలింగ్ పార్టీతో రాష్ట్రాన్ని విభజన చేసేదానికి కుమ్మక్కయ్యారంటే ఎంత నీచమైన పనికి పాల్పడ్డారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. అది తలుపులు మూసేసి టెలికాస్ట్ మీడియా మిత్రులు మామూలుగా చిన్న పని జరిగితేనే గొగ్గోలు పెట్టేస్తారు. పార్లమెంట్లో వాళ్ళ కనెక్షన్ తీసేసి భారతదేశం ఎక్కడ కూడా చూడకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసేదానికి దుర్మార్గాలు ఏమి చేశారో పార్లమెంట్లో కనపడకన్నా మూసేసి చేశారంటే ఇది ప్రజాస్వామ్యమా? మనం భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటే భారతదేశంలో పార్లమెంట్లో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దాన్ని సమర్థిస్తామా మనము? దురదృష్టవశాత్తు మనకి ఎవరు కూడా దేశంలో కానీ రాజ్యసభలో దగ్గర దగ్గర 8-10 పార్టీలు, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ వారి పార్టీ, ఈ బిల్లు చెల్లదు, ఇల్లీగల్ బిల్లు పార్లమెంట్లో పెట్టకూడదని స్పష్టంగా ప్లే కార్డ్స్ తీసుకొని వారు రాజ్యసభలో బోహాటంగా వారి నిరసన తెలిపారు. ఇంత జరుగుతా ఉన్నా కూడా ఏమి అవసరం ఉంది ఈ బిల్లు తెచ్చేదానికి? ఎన్ని కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో? ఎస్సీ ఎస్టీలకు ఒక ఉప ప్రణాళిక తెచ్చి ఒక చట్టం చేసిన ఘనత మన రాష్ట్రం ఒక్కదానికే ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఇతరులతో పాటు వారు కూడా ఎదిగేదానికి అవకాశం ఇవ్వాలని సంవత్సరానికి వారి జనాభా ప్రాతిపదిక మేరకు ఖర్చు పెట్టేదానికి, ఖర్చు జరగకన్నా ఉంటే వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టేదానికి నిధులు తీసుకొని వచ్చాం. ఒక బంగారు తల్లి ఆడకూతురు పుడితే ఆడకూతుర్ని పురిట్లోనే చంపేస్తున్నారని, ఆ ఆడకూతురుకు చదువు పూర్తయి ఆమెకు డిగ్రీ అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం డబ్బు ఇచ్చి దగ్గర దగ్గర డిగ్రీ అయిన తర్వాత ₹1,00,000 వరకు ఆ ఆడకూతురికి ఇచ్చే విధంగా బంగారు తల్లి అనే కార్యక్రమం తీసుకొని వచ్చాం. ఈ పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర 8,50,00,000 మందికి 26,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం ఖర్చు పెడుతున్నాం ఈ రాష్ట్రంలో. ఇంకెక్కడా లేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే రాష్ట్రం ఎక్కడా లేదు. మీ ముందర ఉన్న ప్రశ్న ఒకటి,
ఈ పార్టీ ఎందుకు పెట్టాం? ఈ రాష్ట్రం తెలుగు వారందరూ కూడా సమైక్యంగా ఉండాలి. కలిసికట్టుగా మనం కలిసి ఉన్నప్పుడే మన బలం, మనం బిగిచ్చి కొట్టినప్పుడే మన బలం ఉంటుంది. తెలుగు వారంతా కలిసి ఉన్నప్పుడే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేయటం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టులో కేసు వేశాం. చూద్దాం సుప్రీంకోర్టు ఏమి చెప్తుందో. నాకు పూర్తి నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో ఈ జరిగిన ఇల్లీగల్ బిల్లు, అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లు పార్లమెంట్లో పెట్టే అధికారం లేదని తీర్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. మళ్ళా అసెంబ్లీకి పంపించి తీర్పు వచ్చిన తర్వాతనే, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాతనే బిల్లు పెట్టాలి పార్లమెంట్ అనే ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు ఆర్డర్ రావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఈ పరిస్థితి రాలేదు. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం వద్దు అన్నద అంశాన్ని తీసుకొని వచ్చిన దాఖలాలు లేవు. అందుకనే ఈ పోరాటంలో ఎక్కడ కూడా వెనకాలకు పోలేదు. ఒక్కసారి మీ ముందర ఈ రాష్ట్రంలో మేము ముగ్గురు ఉన్నాం. ఒకటి కొంచెం ఇన్నాక బాబు, నువ్వు ఇన్నాక మళ్ళీ అరచు. ఈ అరుపు 60 రోజులు ఉండాలి, ఇప్పటితో సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు, మీ ముందరికి మేము ముగ్గురు వస్తున్నాం. ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితే 77లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి అప్లికేషన్ పెట్టేవాడు ఎవ్వడు లేడు. ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఒక్కరే అప్లికేషన్ పెట్టారు. టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎమ్మెల్యే అయ్యాడు. యువకుడు మంత్రి చేశారు. మంత్రి చేసిన తర్వాత రామారావు గారు బిడ్డనిచ్చాడు. రామారావు గారు సొంత పార్టీ పెట్టారు. సొంత పార్టీ పడితే రామారావు పైన నేను పోటీ చేస్తాను, బస్తీ మే సవాల్ అని సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు రామారావు పైన. ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఓడిపోయింది. తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశంలో మంత్రి పదవి ఇచ్చాడు. తెలుగుదేశంలో అగ్రనాయకుడిగా చేశాడు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడును అగ్రనాయకుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? రామారావుకి మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడు? ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికే 2 సార్లు జాబ్ ఇచ్చాడు. 40-45 రోజులు అసెంబ్లీ జరిగితే నోరెత్తి తెలుగు జాతి కలిసి ఉండాలి, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని నోరెత్తి చెప్పే ధైర్యం లేక పిరికిపంది లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు మీరు నాయకత్వం ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పుతారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని నేను కోరుతున్నాను. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అపోజిషన్ నాయకుడు, చాలా పరిపాలనా దక్షుడంట. పరిపాలన దక్షుడు ఎంతంటే 2 సార్లు రాష్ట్రాన్ని విభజించండి అని జాబిచ్చినంత పరిపాలన దక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన వస్తే సింగపూర్ కట్టిస్తాడంట. అసలు మనకు రాష్ట్రం కలిసి ఉండల్లా బాబు అంటే మాకు సింగపూర్ కట్టిస్తానంటాడు. అటువంటి వ్యక్తికి మీ ముందర ఉన్నాడు. మీరు ఆలోచన చేసుకోండి ఏమి చేయాలని. రెండో వ్యక్తి జగన్ బాబు గారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చి కేవలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీని వదిలి
సొంత పార్టీని పెట్టుకున్నాడు. మంచిదే పెట్టుకున్నాడు. దేనికి పెట్టుకున్నాడు? ముఖ్యమంత్రి పదవి కావాలని. ముఖ్యమంత్రి పదవి వారి తండ్రి ఉన్నప్పుడు ఇప్పుడు వేల కోట్ల రూపాయల కేసులు కోర్టుల్లో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఒక పక్క ఆయన కూడా జాబ్ ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు. వారు ఎట్ల విభజన చేయాలో కూడా ఈయనే జాబులో రాశాడు. ఆర్టికల్ 3లో మీరు విభజన చేయండి అని. విభజన చెయ్యండి అని చెప్పిన తర్వాత మళ్ళా నేను 9 రోజుల పాటు నిర్ణయం వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని సిడబ్ల్యూసీలో వచ్చిన తర్వాత నేను మాట్లాడలేదు. బాధతో హృదయం కుంగిపోయి ఏంది ఇంత అన్యాయం చేస్తున్నారు. నేను హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్లో చదువుకున్నాను, హైదరాబాద్లో పెరిగాను. అటువంటి వ్యక్తి ఈరోజు హైదరాబాద్ నీది కాదు, నువ్వు బయటకు పోవాలని 53 సంవత్సరాలు నా వయసు తర్వాత చెప్తే బాధ ఉంటుందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 56, 57 సంవత్సరాల ముందర రాష్ట్రం కలిసిన తర్వాత ఏ రిపోర్ట్ బట్టి మీరు విభజన చేశారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చెప్పిన తర్వాత సమన్వయం అన్నారు, మళ్ళా సమైక్యం అంటున్నారు. సమైక్యం, సమన్వయం ఇవన్నీ కూడా విభజన, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే. ఆయన మీ ముందున్నాడు. ఆయనకు ఆయన ముఖ్యమంత్రి పదవి ముఖ్యం, ఆయన పైన ఉన్న కేసులు పోయేది ముఖ్యం, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేది ముఖ్యం కాదు. మీరు ఆలోచన చేసుకోండి. నేను నా ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలుగు ప్రజలను విభజన చేయకూడదు, తెలుగు ప్రజలను కలిసి ఉంటేనే వారికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి ఇచ్చిన సోనియా గాంధీకి వ్యతిరేకంగా పారదర్శకంగా ప్రభుత్వం నడిపి ఆర్థిక పరిస్థితి మెరుగు చేసి పేదవారికి మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిన నేను, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు జయరాం రమేష్ లాంటి పిచ్చి మేధావులు కొందరున్నారు, నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేశానని, నేను కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచానని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచానా లేక తెలుగు జాతికి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పొడిసిందా ఒక్కసారి మీరంతా కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. చేతులు ఎత్తి ఎవరు వెన్నుపోటు పొడిచారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీయా? నేను వెన్నుపోటు పొడిచానా? నాకు తెలుగు జాతే ముఖ్యం, నా అధికారం ముఖ్యం కాదు, నేను ముఖ్యమంత్రి అయ్యేది ముఖ్యం కాదు. ముఖ్యమంత్రి పదవిని వదిలి నేను వస్తున్నాను, వారు ముఖ్యమంత్రి పదవి కోసం చేస్తున్నారు. బాగా ఆలోచన చేసుకోండి. చాలా మంది అంటున్నారు సమయం లేదు, ఇప్పుడు వచ్చి పార్టీ పెట్టాడని. తెలుగువారి తెలివికి సమయం అవసరం లేదు, ఒక్కరోజు చాలు. ఒక్క రోజులో తెలుగువారు తెలివి లేని వారా? తెలుగువారి మనసు లేదా? హృదయం లేదా? హృదయం గాయపరిచినప్పుడు 60 రోజులు అవసరం ఉందా? మీ దెబ్బ కొట్టేదానికి ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని నేను అడుగుతున్నాను. ఇక్కడి నుంచి రాజమండ్రి అంటే, గోదావరి జిల్లాలంటే చులకన చేసిన వారు, ఆ గోదావరి తల్లి చల్లగా ఉంటేనే, ఆ కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి కలిసి ఉండాలి. ఈ 2 నదులు జీవనదులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు బాగుపడతారని ఆ రోజు 56లో కలిపారు.
దగ్గర దగ్గర కోట్ల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఇంకా కోట్ల ఎకరాలు సాగులోకి వచ్చే పరిస్థితి ఉంది. మన పోలవరం పూర్తి చేయాలి. పోలవరం నుంచి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ సముద్రంలోకి పోయింది. ఒక్క టీఎంసీ నీరు 10,000 ఎకరాలు వరి పండుతుంది. ఒక్క టీఎంసీ. అటువంటిది కేవలం మనం ఒక 300 టీఎంసీ నీరు పోలవరం పూర్తి చేసుకొని ఇస్తున్నాం. పోలవరం పూర్తయితే కృష్ణా ప్రాంతానికి గోదావరి నీళ్లు పోయి తెలంగాణకు, రాయలసీమకు, కరువు ప్రాంతాలకి మేలు జరుగుతుంది. అటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని పోలవరంలో నష్టపోయే ప్రతి ఒక్క ఎవరైతే గిరిజనులు ఉన్నారో వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన నుంచి ఉంది. ఖచ్చితంగా మనం చూసుకుంటాము. ఎంత అసమంజసంగా ఈ బిల్లు చేశారంటే, పార్లమెంట్లో బిల్లు చేసిన తర్వాత ఒక్కరోజు తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి దానికి సవరణలు చెప్తారు. మామూలుగా మనం చదువుకున్నాం, మనం హిస్టరీలో రాజు అప్పుడు ఒక ఆయన తుగ్లక్ ఉన్నాడని. ఆయన పేరే తుగ్లక్. ఎవరైనా భారతదేశంలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత ఒక్కరోజు తర్వాత క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆర్డినెన్స్ ఇస్తారా? అంటే తెలివి లేదా? మీకు ఆలోచన చేసే శక్తి లేదా? ఏమి ఇంత తొందర మీకు తెలంగాణకి? ఈ తొందర ఆ మహిళలు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో మురుగుతా ఉంది. తలుపులు మూసేసి ఎస్సీలకు సంబంధించిన ప్రమోషన్లు పార్లమెంట్లో మురుగుతా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు సంబంధించిన ప్రమోషన్స్ అవి చేసేదానికి మీకు సత్తా లేదు. తలుపులు మూసేసి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు చేయలేదు? ఎందుకు తెలంగాణ చేశారు? తెలంగాణ సీట్ల కోసం చేస్తే ఆయన పంగనామాలు పెట్టాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి పంగనామాలు పెట్టాడు. ఇటువంటి వారిని ఇక్కడ కూర్చున్న వారందరం కూడా కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళం. మమ్మల్ని వదిలేసి గొంతు కోసి కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా కిరాయి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకుంటే కిరాయి అయిపోతానే కిరాయి వాడు వెళ్ళిపోతాడు. సొంత మనుషులను వదులుకొని తెలుగు జాతిని విభజన చేసేదానికి చేస్తున్న మీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే రాజీనామా పెట్టామని తెలియజేస్తూ, మా ఉద్దేశం, మా సంకల్పం అంతా కూడా ఒక్కటే. తెలుగు జాతి కలిసి ఉండాలి. తెలుగు జాతి కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. తెలుగు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. చాలా మంది అన్నారు విభజన జరిగిపోయింది కదా అని. దాన్ని మేము స్వీకరించటం లేదు. విభజన ఇంకా చాలా ఉన్నాయి. కోర్టు ఉంది. మీ తీర్పు, ఈ ఎలక్షన్లో ఇచ్చే తీర్పు వారికి గుణపాఠం కావాలి. మీరు 25 మంది జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి గెలిపియండి. ఎట్లా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండదో మేము చూసుకుంటామని మేము తెలియజేస్తున్నాను. మొన్నైతే వాళ్లకు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నాకు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జై సమైక్యాంధ్రకు బీఫామ్ ఎవరిస్తారు? మీరు ఇచ్చేది బీఫాము, ప్రజలు ఇచ్చేది బీఫాము. ప్రజలు ఇచ్చేది బీఫాము. అందుకని మీ బీఫామ్ వద్దు. మాకు సమైక్యాంధ్ర కోసం తెలుగు జాతికి పనిచేసేవారు, తెలుగు గడ్డపైన పుట్టినవారు, వారికి ఆత్మాభిమానం ఉంది, వారికి ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉందని వారిని మేమందరూ కూడా బుల్లెట్ లాంటి యువకులను ఈ ఎలక్షన్లో నిలబెడుతున్నాం. కొత్త వారు వస్తారు, కొత్త రక్తం వస్తుంది. తెలుగు జాతి కోసం పనిచేసే రక్తాన్ని తీసుకొని వస్తాం. ఆ రక్తాన్ని తీసుకొని వచ్చే బాధ్యత మీ పైనున్నది. 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని
తెలంగాణలో కూడా పెడుతున్నా. చాలా మంది శ్రీనివాసులు రెడ్డిలు, చాలా మంది వ్యక్తులు తెలంగాణ నుంచి రాష్ట్రం విభజన జరిగితే నష్టపోతారని ఉన్నారు. అందుకని ఖచ్చితంగా మనం కలిసికట్టుగా ముందరికి పోవాల్సిన అవసరం ఉన్నది. నేను పదవి కోసం పార్టీ పెట్టలేదు. పదవిని వదిలేసి తెలుగు జాతి కోసం ఈ జీవితం అంకితం అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై సమైక్యాంధ్ర. వినపడలేదు, ఢిల్లీ వరకు వినపడాలి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఈ జెండా ఇది కిరణం 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 ఇది మట్టి, మనల్ని విభజన చేసిన మట్టి. మనల్ని విభజన చేసినా కూడా మన అభివృద్ధి ఎవరు ఆపలేరు. ఈ మట్టిని కలిసి అభివృద్ధి సాధిస్తాం తెలుగు వారందరూ కూడా. అందుకనే ఈ జెండా పెట్టడం జరిగిందనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. జై సమైక్యాంధ్ర. అందరూ చేతులు పైకెత్తండి ఒక్కసారి, అందరూ చేతులు పైకెత్తండి ఒక్కసారి. జై సమైక్యాంధ్ర. పిడికిని బిగించండి. మన పట్టుదలగా మన రాష్ట్రాన్ని కల్పించడానికి ఈ పట్టుదల శరణ్యమవుతుంది. జై సమైక్యాంధ్ర. కిరణం 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 కిరణం. జై సమైక్యాంధ్ర. జగతిని జాతిని నిద్దుర లేపే వెచ్చగ తాకే కిరణమిది. ఇచ్చిన మాటను తప్పక తీర్చి వెలుగును పంచే కిరణమిది. అన్యాయాలను అక్రమాలను చితిపై కాల్చే కిరణమిది. కల్లారని ఆరని సంకల్పం భగభగ మండే కిరణమిది. చీకటి చీల్చే కిరణమిది, రణమున గెలిచే కిరణమిదే. చీకటి చీల్చే కిరణమిది, రణమున గెలిచే కిరణమిది. రాజకీయమను క్షేత్రంలో నూతనము అధ్యాయమిది. రాజకీయమను క్షేత్రంలో నూతనము అధ్యాయమిది. కిరణం 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 సమైక్య కిరణం. కిరణం 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 సమైక్య కిరణం. మడమ తిప్పని వాడు మొండి ధైర్యమే వీడు. మడమ తిప్పని వాడు మొండి ధైర్యమే వీడు. పదవిని కోరని వాడు పట్టుదలగా నిలిచాడు. తిరుగుబాటుతో ధిక్కారంతో దమ్మును చాటినవాడు. జాతి గౌరవం చూపించి జనపదమును కుదిపినవాడు. కర్నూలు నుంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బహుకరిస్తున్నారు.